10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు మంగళవారం నాడు భిన్నమైన ప్రకటనలు చేశారు. అసలు పేపర్ లీకేజీ అవ్వలేదని నారాయణ చెప్పగా, నెల్లూరులో పేపర్ లీకేజీ వాస్తవమేనని విద్యాశాఖ మంత్రి గంటా చెప్పారు. నెల్లూరులో 10వ తరగతి పరీక్ష జరుగుతుండగా మధ్యలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని, అలా రావడం తప్పేనని గంటా అంగీకరించారు. విషయం తెలియగానే తాము విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని, అందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని గంటా చెప్పారు. నారాయణ మాత్రం మరో రకంగా స్పందించారు. పేపర్ లీకే కాలేదని అధికారులు తేల్చారని అన్నారు. జంబ్లింగ్ విధానంలో ఒక పాఠశాల విద్యార్థులు అనేక చోట్ల వెళ్తారని చెప్పారు. అందువల్ల ఎవరో ఒకరు లబ్ధి పొందడం అనే ప్రసక్తి ఉండదన్నారు. అయితే వైసీపీ మాత్రం మరోలా చెబుతోంది. ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ నుంచి వచ్చిన నివేదిక మాత్రం నెల్లూరు నారాయణ హైస్కూల్లోనే పేపర్ లీకేజీ జరిగినట్లు వెల్లడైందని అంటోంది. నెంబర్ 4238 సెంటర్ అంటూ ఆ నివేదికను జగన్ అసెంబ్లీలో ముట్టజెప్పారు. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక తన వద్ద ఉందని, దానిని సభలో బయటపెట్టిన జగన్ దాని గురించి మాట్లాడేందుకు 2 నిమిషాల సమయం ఇవ్వాలని చెప్పారు. తన వద్ద రిపోర్ట్ ఉందని పక్కాగా చెప్పారు. మొత్తానికి పేపర్ లీకేజీ వ్యవహారం అధికార పార్టీకి చిక్కులు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు పేపర్ లీకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ అంశంపై మండిపడ్డారు. లీకేజీ వ్యవహారంపై అధికారులు చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ it. For more updates, please subscribe One India Telugu.